హలో. కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం. నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు తెలుసుకునే హక్కు సైతం జీవించే హక్కుతో సమానం అనే విధానంలో సామ్యవాద సమాజం కోసం ఆధునిక పందా రూపొందించుకోవాలి అనేటువంటి మిత్రుడు అనిశెట్టి సాయి కుమార్ విశ్లేషణ అంశాన్ని మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ఇప్పుడు వినిపిస్తాను, వినండి. సామ్యవాద సమాజం కోసం ఆధునిక పందా రూపొందించుకోవాలి. ఇక వినండి ఆ విశ్లేషణని. వర్తమాన వ్యవస్థ స్వరూపం నేటి సామాజిక వ్యవస్థ. అనేక మంది కమ్యూనిస్టులు, సామాజిక ఉద్యమకారులు ఇంకా ఇప్పటికీ భావిస్తున్నట్లుగా అర్ధవలస, అర్ధభూస్వామ్య దేశంగా లేదు. వీరు చరిత్రను, చరిత్ర గమనాన్ని గతితార్కిక భౌతికవాదం అనే గొప్ప శాస్త్రీయ తాత్విక దృక్పథంతో కాకుండా అప్పటి కాలానికి పరిమితమైన చారిత్రక భౌతికవాద విశ్లేషణకే పరిమితమవుతున్నారు. చారిత్రక భౌతికవాదాన్ని గురించి మార్క్స్ సూత్రీకరణ ప్రకారం ఆదిమ సమాజం నుంచి భూస్వామ్య సమాజం, దాని నుంచి పెట్టుబడిదారీ సమాజం, తర్వాత కార్మిక నియంతృత్వం ద్వారా సోషలిస్ట్ సమాజం, దాని నుంచి కమ్యూనిస్టు సమాజం దిశకు ఒక వరుస క్రమంలో జరిగే పరిణామాలని, తర్వాత రాజ్యం అంతమయ్యే స్థితిని గురించి ఊహించాడు మార్క్స్. అనంతరకాల పరిణామాల మార్పును అధ్యయనం చేసిన లెనిన్ సామ్రాజ్యవాదాన్ని పెట్టుబడిదారీ సమాజపు అత్యున్నత దశగా సూత్రీకరించాడు. అయితే సామ్రాజ్యవాదం లెనిన్ సూత్రీకరించినట్లుగా కూడా పరిణమించలేదు. ప్రపంచవ్యాప్తంగా అనూహ్యమైన మార్పులు నిరంతరం చోటు చేసుకుంటూనే ఉన్నాయి. కార్మిక వర్గం పెరుగుదల స్వభావం అనుకున్నట్లుగా లేదు. కార్మిక వర్గ నియంతృత్వ స్థాపనకు అవకాశాలు కనుచూపు మేరలో కనపడటం లేదు. లెనిన్ కాలంలోనే కార్మిక వర్గ నాయకత్వం కాకుండా చైనాలో రైతాంగ విప్లవం సాకారమైంది. అనంతర పరిణామాల్లో కమ్యూనిజం కాదు కదా, కనీసం సామ్యవాద దేశాలుగానైనా రష్యా, చైనా దేశాలు సైతం నిలదొక్కుకోలేకపోయాయి. అవి కూడా సామ్రాజ్యవాద స్వభావాన్ని సంతరించుకోవటం కళ్ళకు కడుతూనే ఉంది. పెట్టుబడిదారీ దేశాలన్నీ ముందుగానే మేల్కొని సంక్షేమరాజ్య భావనను ముందుకు తెచ్చి ప్రజల మౌలిక అవసరాల వరకు తీర్చడం ద్వారా తమ దేశాల్లో విప్లవాలు రాకుండా అడ్డుకట్ట వేశాయి. దాదాపు అన్ని సామ్యవాద పార్టీలు, సంస్థలు వర్తమాన పరిస్థితుల్ని గతితార్కిక భౌతికవాద వెలుగులో విశ్లేషించే ప్రయత్నం చేయకుండా చాలా వరకు పాత సిద్ధాంతాలనే వల్లెవేస్తూ పిడివాదపు ఛాదస్తులుగా మిగిలిన పరిస్థితులు నెలకొన్నాయి. దీనివల్లనే వర్గాల, సమూహాల ఆర్థిక ప్రయోజనాలతో ముడిపడి ఉన్న సమస్యలకు సంబంధించిన వైరుధ్యాలు మతం, ప్రాంతం, కులం వంటి అనేక రూపాల్లో ఆందోళనోద్యమాలుగా రూపం తీసుకుంటున్నాయి. నిన్నటి వరకు ఉపరితల అంశాలుగా చూసిన కులం, మతం ఇటువంటి అంశాలు నేడు ప్రధాన వైరుధ్యాలుగా కళ్ల ముందు నిలుస్తున్నాయి. ఇవాళ ఈ వైరుధ్యాల్ని సరైన రీతిలో అర్థం చేసుకొని వాటికి నాయకత్వం వహించి విజయవంతమైన దారిలో నడపాల్సిన సామ్యవాద సంస్థలు, పార్టీలు ధనిక స్వాముల చేతుల్లోని కొన్ని ఉద్యమాలకు మద్దతు తెలిపి పరోక్షంగా వారికి ఉపయోగపడుతున్నారు. అవి తప్ప సామ్యవాద గమనం దిశగా సాధించింది ఏమీ లేకపోగా ప్రజానీకానికి మరింత దూరమవుతున్నారనేది మన కళ్ళ ముందు కనపడుతున్న చరిత్ర. ఇక్కడ కొన్ని విప్లవ పార్టీలు ఇంకా అర్ధ శతాబ్దానికి పూర్వము ఉన్న నాగేటి చాళ్లకే పరిమితమయ్యాయి.
నిరంతరం సిద్ధాంతాన్ని ఆచరణను సమీక్షించుకుంటూ కొత్త పద్ధతులు పోరాట రూపాలు అనువర్తించుకునే ఊసే లేకుండా పోయింది. రోజు రోజుకి కొత్త పుంతలు తొక్కుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని పాలక వర్గాలు సమర్థవంతంగా వాడుకొని ఎందరో త్యాగదనుల జీవితాల్ని ఏమాత్రం విలువ లేకుండా బలి తీసుకుంటున్న వర్తమానంలో కూడా ఇంకా కొందరు సాయుధ పోరాట మార్గం ద్వారా అర్ధభూస్వామ్య వ్యవస్థ నుంచి విముక్తి అంటూ పాత పాట వల్లె వేస్తున్నారు. భూమికి విలువ పెరగటం తగ్గలేదు కానీ దాని వినిమయ స్వభావంలో తీవ్ర మార్పు వచ్చింది. వ్యవసాయానికి తద్వారా కుటుంబ పోషణకు పనికి వచ్చేదిగా చిన్న చిన్న కమతాల స్వభావం నేడు లేదు. చాలా వరకు వ్యాపార స్వభావం వచ్చింది. ఒకనాడు ఇక్కడి ప్రజానీకంలో 180 మంది వ్యవసాయం దాని సంబంధిత వృత్తులలో జీవించేవారు. నేడు అది 30% తక్కువకి పడిపోయింది. ఒకప్పుడు 20% మించని సేవారంగం వాటా 70% దాటింది. విప్లవోద్యమాల ఫలితంగా పట్టణాలకు వలస వచ్చిన భూస్వాములు ఇక్కడ రియాల్టర్లుగా, పారిశ్రామికులుగా కొత్త అవతారాలు ఎత్తి ఆర్థికంగానే కాకుండా రాజకీయంగా కూడా మరింత బలోపేతమయ్యారు. ఈ ప్రక్రియ 90 దశకాల్లో ప్రారంభమై క్రమంగా కుదురుకుంది. దోపిడీ రూపంలోనూ స్వభావంలోనూ తీవ్రమైన మార్పు వచ్చింది. వెట్టి జీతగాళ్ళు, అధిక వడ్డీలు, దండుగలు ఇటువంటివన్నీ గత శతాబ్దాంతానికే పూర్తిగా నశించాయి. 70వ దశకంలో ప్రతి గ్రామంలోనూ అసంఖ్యాకంగా వ్యవసాయ జీతగాళ్ళు ఉండేవారు. సాంకేతికాభివృద్ధి వల్ల ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. జీతగాళ్లే లేనప్పుడు వారు సమ్మె చేసే అవకాశమే లేదు. ఆకలి చావులున్నాయనే స్థితి ఎక్కడా కనపడటం లేదు. గతంలో తమ వ్యవసాయ ఉత్పత్తుల్ని స్థానికంగా అమ్మక తప్పని పరిస్థితులు ఉండేవి. రోడ్లు, రహదారుల సౌకర్యం పెరుగుదల, రవాణా సాధనాలు, సమాచార సాంకేతికత పెరుగుదలతో మార్కెట్ రంగం వృద్ధి చెందింది. ఫలితంగా తమ ఉత్పత్తుల్ని రైతు మార్కెట్ వరకు తీసుకెళ్లే అవకాశం లభించింది. మార్కెట్ ఆర్థిక వ్యవస్థ వచ్చిందంటేనే భూస్వామ్య వ్యవస్థ పతనమైందని అర్థమవుతుంది. ఒకప్పుడు మహిళలపై హింస తీవ్రంగా ఉండేది. మహిళలు బయట విడిగా తిరిగే పరిస్థితులు చాలా తక్కువ. ప్రస్తుతం ఉన్న ఉచిత ప్రయాణం అవకాశం రాకముందే బస్సుల్లో తిరిగే స్త్రీల శాతం 40కి పెరిగింది. ఇప్పుడు అది మరింత పెరిగింది. అన్ని ఉద్యోగ, ఉత్పాదక సేవా రంగాల్లో స్త్రీల పాత్ర గణనీయంగా పెరిగింది. ఇవన్నీ క్రమానుగత అభివృద్ధిలో భాగంగాను ఫ్యూడల్ వ్యవస్థ కనుమరుగవుతున్నదనడానికి ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. గతంలో కర్రపెత్తన పణచివేతతో ఆధిపత్య రాజకీయాలు నడిచిన స్థానంలో ఇప్పుడు కొనుగోలు రాజకీయాలు నడుస్తున్నాయి. రాజకీయం అంటే నోట్లు జల్లి ఓట్లు కొనుగోలు చేయడంగా స్థిరీకృతమైంది. కొన్ని చోట్ల ప్రజలు డబ్బు పంచలేదని ఆందోళనకు దిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇది కూడా భూస్వామ్య వ్యవస్థ ఉనికిని కోల్పోయిందని చెప్పడానికి మరో ఉదాహరణ. పెరుగుతున్న మార్కెట్ ఆర్థిక వ్యవస్థ, దాదాపు అందరూ బ్యాంకు ఖాతాదారులుగా మారడం, పండ్ల దుకాణం వారితో సహా అందరూ డిజిటల్ లావాదేవీల ద్వారా అమ్మకాలు, కొనుగోళ్లు జరపటం వంటి మార్పులు భూస్వామ్య వ్యవస్థ పతనమైందనడానికి నిదర్శనాలు. ప్రస్తుతం మార్కెట్ శక్తులు వీటిని నియంత్రించడం జరుగుతుంది. సమాజపు ఉత్పత్తి విధానంలో వచ్చిన మార్పులు అధ్యయనం చేయకుండా పాత పద్ధతుల్లోని రాజకీయ పంథ అవలంబించటం నిష్ప్రయోజనమని అర్థమవుతుంది. ప్రజల్ని పోరాడండి, పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యళ్ళు తప్ప అనేదే చెప్పడం జరిగింది. అయితే చారిత్రక గమనం అనేది చారిత్రక భౌతికవాదంలో చెప్పిన క్రమానుగత మార్పులకు భిన్నంగా జరిగింది. కమ్యూనిస్టు తాత్విక దృక్పథాన్ని
పోరాట స్వభావాన్ని అణచివేయడానికి ప్రపంచవ్యాప్తంగా దోపిడీ శక్తులు సంక్షేమ రాజ్య నినాదాన్ని ముందుకు తెచ్చాయి. వీటి వలన సమానత్వ భావనకు ఒరిగిందేమీ లేదు. అంతరాలు గణనీయంగానే పెరుగుతూ ఉన్నాయి. ఈ ఉచిత సంక్షేమ కార్యక్రమాలకు పెట్టే ఖర్చు ఆర్థిక వ్యవస్థ మొత్తంలో 5-6% మించదు. దీనివలన దోపిడీ శక్తులకు పోయేదేమీ లేదు. కానీ కూర్చొని 4 వేళ్ళు లోనికి పోయే స్థితిలో ఎవరు ఉద్యమాల్లోకి వచ్చే స్థితి లేకుండా చేయగలిగారు. చారిత్రక భౌతికవాద క్రమానుగత పరిణామంలో ఇవన్నీ ఊహించినవి కావు. పనికి ఆహార పథకం వంటి సంక్షేమ కార్యక్రమాలు ఇప్పుడెక్కడా కనిపించడం లేదు. నగదు బదిలీలు, ఆరోగ్య బీమా, బియ్యం, గోధుమల వంటి ఆహార ఉత్పత్తుల నుంచి కలర్ టీవీలు, ల్యాప్టాప్లు, సైకిళ్ళు, గ్యాస్ సిలిండర్లు, ఉచిత విద్యుత్తు, అమ్మ ఒడి, ఆరోగ్యశ్రీ, విద్యా దీవెన ఇటువంటి పథకాలు అమలు చేస్తున్నారు. ఇవన్నీ మార్కెట్ శక్తుల ఆధిపత్య నియంత్రణలోనే నడుస్తున్నాయి. వీటిపై రాజకీయ పార్టీలు ఒకరిని మించి మరొకరు వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉంది. ఇక్కడ ఉచితాలు, సంక్షేమ పథకాలకు ఉన్న విభజన రేఖ తొలగిపోయింది. ఏదొక పథకం పేరుతో కూటికి లోటు లేకుండా జరిగిపోతున్న వర్తమానం మన కళ్ళ ముందు కనబడుతుంది. ఈ పరిస్థితుల్లో ఉద్యమాలు, పోరాటాలు, విప్లవ కార్యాచరణకు ఒక్కరు కూడా కదిలే అవకాశం కనపడటం లేదు. ఈ పథకాలు మంచివి కావని అనలేము, కానీ ప్రజలు తమ శాయశక్తుల సామాజిక ఉత్పత్తిలో పాలు పంచుకోవటం ద్వారా వచ్చే సంపాదనతో ఆత్మగౌరవంతో జీవించే స్థితి నుంచి బిచ్చగాళ్లల ఉచితాల కోసం అరులు సాచే పరిస్థితి కల్పించారు. ఈ పరిస్థితి ప్రజల ఆలోచనను చంపి నిమ్మకు నీరెత్తినట్లు కూర్చునేలా చేస్తుంది. ఉచిత పథకాల ద్వారా ప్రజానీకానికి నేరుగా సొమ్ము అందించడం వల్ల తమ ఓటు బ్యాంకు పెరుగుతుందని అధికారంలో ఉన్న పార్టీలు బలంగా నమ్ముతున్నాయి. కానీ ఈ వ్యవహారాన్ని ప్రజలు భిన్నంగా చూస్తున్నారు అనేది ఇటీవల 2 తెలుగు రాష్ట్రాలలో జరిగిన ఎన్నికలు రుజువు చేస్తున్నాయి. ఓటు వేయడం ద్వారా ప్రభుత్వాలు మారవచ్చు, కానీ అందువల్ల ఆర్థిక సమానత్వ దిశగా కానీ నిజమైన చట్ట సమానత్వ దిశగా కానీ ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని, దోపిడీ వ్యవస్థ యథాతథంగా కొనసాగడంలో చిన్న మెత్తు మార్పు కూడా లేదని స్పష్టంగా అర్థమవుతుంది. ఓటు వేయడం ఒక్కటే ప్రజాస్వామ్యానికి గుర్తు కాదు. చైతన్యవంతమైన ప్రజలు పాలనలో భాగస్వామ్యం వహించాల్సిన అవసరం ఉంది. తద్వారా వ్యవస్థల్లోని దోపిడీ, అసంగతత్వాల్ని అర్థం చేసుకునేందుకు అవకాశం దొరుకుతుంది. నిజమైన సామ్యవాద సమాజం కోసం కలలుగనే క్రియాశీలురు అందరూ నూతన పరిణామాల నేపథ్యంలోంచి వర్తమాన వ్యవస్థను అన్ని కోణాల్లోనూ అధ్యయనం చేసి సరైన కొత్త పంథా రూపొందించుకునే కృషి జరగకపోతే వ్యవస్థాత్మక మార్పులకు ఏమాత్రం దోహదం చేయలేరు అంటూ మిత్రులు అనిశెట్టి సాయి కుమార్ సామ్యవాద సమాజం కోసం ఆధునిక పందా రూపొందించుకోవాలి అంటూ ఈ విశ్లేషణాంశాన్ని అందజేసిన మీదట మిత్రుడికి ధన్యవాదాలతో ఈ అంశాన్ని మన కానమోకు కథావచన శ్రోతలకు అవగాహన నిమిత్తం వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.